ఒక కమర్షియల్ హీరో అవ్వాలంటే 6 feet ఉండాలి, 6 pack ఉండాలి, జిమ్నాస్టిక్స్ చేసి ఉండాలి, జిమ్ చేసి ఉండాలి, మంచి బాడీ ఫిట్గా ఉండాలి, డైలాగ్ డిక్షన్ వచ్చి ఉండాలి, రొమాంటిక్గా డ్యాన్సులు, ఫైట్లు ఇవన్నీ చేసి ఉండాలి, అతనికి లెగసీ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అన్నీ ఉండాలి, ఇవన్నీ ఉన్నవాడు కమర్షియల్ హీరో అవుతాడు. ఇవేమీ లేనివాడు రజనీకాంత్ అవుతాడు అన్నట్టు. నేను ఇలా హెడ్ ఫోన్స్ మనకి పెట్టుకుని ఉంటాం కదా ఇప్పుడు ఇంటర్నెట్లో, ఆ నెట్లో ఇలా తీసి మన గట్టిగా అరిచాను అనమాట నేను. అంటే నాకు ఇప్పటికి గుర్తు, పక్కన ఎవడి క్యాబిన్ నుంచి అలా లేచాడు, ఏమైంది ఇడిగా అన్నట్టు. అంటే నేను ఇంకా సరిగ్గా మీకు చెప్పలేకపోయాను. ఆయన అప్పుడు ఆ వర్బ్స్, ఆ కైండ్ ఆఫ్ టెక్స్ట్, ఎవ్రీ పిన్ పాయింట్ గూస్ బంప్స్ అనమాట. అప్పుడు నాకు హెయిర్ రైజ్ అయిపోయింది బాడీలో. బేసికల్గానే పెచ్చేమో నాకు కొంచెం రజనీకాంత్ గారి ఏదైనా కనబడితే మనం అసలు ఆగలేము. నేనైతే వైబ్రేట్ అయిపోతాను. అలాంటిది దట్ ఇస్ కాల్డ్ రజనీకాంత్. అన్నీ ఉన్నాడు, అన్ని అవకాశాలు ఉన్నాడు, పెద్ద కమర్షియల్ హీరో అవుతాడు. ఏమీ లేనివాడు రజనీకాంత్ అవుతాడు అన్నాడు ఆయన. ఆయనకి హెయిర్ అంటే హెయిర్ స్టైల్ ఉండదు, సౌండ్ ఉండే ఆయన. కలరా, ఇప్పుడు నేను అందగాడా, ఇప్పుడు నేను గొప్ప డాన్సరా, గొప్ప ఫైటరా, ఇప్పుడు డైలాగ్ డిక్షన్ ఏదైనా అద్భుతంగా ఎన్టీ రామారావు గారు లాగాను, చిరంజీవి గారు లాగాను పరిపూర్ణమైన నటుడా. అంటే నేనేమంటున్నా, ఇదంతా ఆయనే చెప్పింది, నేను చెప్పింది కదా. నాకు ఆయన గురించి మాట్లాడే స్థాయిని అది కాదు. రజనీకాంత్ గారే చెప్పారు, ఐఎమ్ నాట్ ఎ గుడ్ యాక్టర్, కమల్ హాసన్ ఇస్ ఎ గుడ్ యాక్టర్, మోహన్ లాల్, చిరంజీవి, వాళ్ళందరూ అంత గొప్ప యాక్టర్స్, నాకు యాక్టింగ్ రాదన్నాడు ఆయన. ఈ అబ్బాయి సార్ మిమ్మల్ని చాలా బాగా ఇమిటేట్ చేస్తాడని ఆయన దగ్గర వర్క్ చేసే మనిషి చెప్పడం, యా ఒకసారి నేను చెప్పాను అన్నారు ఆయన. సో మెనీ అయ్యో ఆయన ముందు చేసే ఎనర్జీ లేదు మీకు, సారీ మీరు కూడా ఏదో స్టైల్ పవర్ అనుకుంటారు, స్పెక్స్, సారీ ఐ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం నాకు బాగోక. అండ్ అంటే చిన్న డైలాగ్ ఇది చెప్పాం, బట్ నేను దళపతి నుంచి మొత్తాన్ని చేశానండి. దళపతి ఎస్పెషల్లీ ఇంచుమించు 10 liners డైలాగ్ చెప్పి తర్వాత అన్ని 1 liner డైలాగ్స్ చెప్పుకుంటూ వచ్చేసాను. లైక్ భాష ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్పినట్టు కైండ్ ఆఫ్ ఇలాంటి డైలాగ్స్ చెప్పుకుని భాష, అరుణాచలం, ముత్తు, నరసింహ అన్నీ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో అప్పటికి దర్బార్ ట్రైలర్ రిలీజ్ అయింది. అన్నాతే షూటింగ్, దర్బార్ రిలీజ్ అవ్వలే. అన్నాతే షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన కలిసారు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కడైనా ఎగ్జిట్ అయినంటే నెంబర్ 1 చిరంజీవి గారిని ఎంఈకే, నెంబర్ 2 రజనీకాంత్ గారిని ఆర్ఎఫ్సీలో వ్యానిటీ వేలో క్లౌన్. ఆయనకి నాకే తెలుసు, కాకపోతే అది ప్రపంచానికి. ఇది ఎంఈకే ఏంటంటే మనం పబ్లిక్ గా షో చేసాం కాబట్టి టెలికాస్ట్ అయింది, స్పెషల్ ఎపిసోడ్. బట్ అది తెలియదు. కలిసిన ఫొటోస్ ఉన్నాయేమో తప్ప నేను ఆయన పెర్ఫార్మ్ చేసింది నాకు చాలు, అదే ఇంకా మెమరబుల్ నాకు దీనికంటే. ఎందుకంటే ఆయన మనసుకు తెలుసు నేను కనబడగా, ఆయన వెళ్ళిపోతూ వ్యానిటీ నుంచి కింద కారు ఎక్కుతూ నన్ను ఇలా వెతుక్కున్నారు. ఆయన వెతుక్కున్న గుంపులో అని చెప్పి ఇలా అన్న, ఆయన వీళ్ళు ఉంటాయి కదా ఇలా చెప్పడం అని చెప్పాను. అలా అసలు అది గాలిలో ఆ తాడి చెట్లు చూసుకుంటూ రామోజీ ఫిల్మ్ సిటీలో నేను రఘువరన్ బీటెక్లో డబ్బులు ఇచ్చి తమ్ముడికి వెళ్ళిపోతాడు కదా ధనుష్, అలా గర్వంగా అలా వెళ్ళిపోతున్నాను అనమాట. రామోజీ నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాను నేను. అంత అసలు ఎక్కడ కారు పెట్టాను ఏమీ గుర్తులేదు. అంటే లోపల ఏడుస్తున్నా, బయటికి కనబడకుండా లోపల ఏడుస్తున్నా. అంటే 15-20 ఏళ్ళు వాళ్ళని ఆరాధించున్నాం కదా, వాళ్ళని చూడగానే ఒక ఫీలింగ్ అనమాట. నేను పెరిగిన జయ థియేటర్ నా గ్రామంలో, అక్కడ ఉన్న మహాదేవ్ టాకీస్లు సినిమాలు, తర్వాత ఎస్ఆర్ఏ టాకీస్లు సినిమాలు, పాలకొల్లు, తణుకులు చూసిన ఆ థియేటర్ స్మెల్ కూడా గుర్తు నాకు. నేను ఏ సినిమా ఎక్కడ చూసినా అక్కడ ఏసీ వాసన కూడా వస్తుంది నాకు. ఆ తాలూకు రజనీకాంత్ గారు లాంటి, చిరంజీవి గారు లాంటి వాళ్ళు కనబడగానే బిగ్ ఫ్యాన్ ఆఫ్ తలైవర్. ఐ లవ్ తలైవర్. చిరంజీవి గారు చెప్పినట్టు రజనీ గారి డైలాగ్ డెలివరీ కూడా మణిరత్నం డైరెక్షన్లో ఒకలా ఉంటుంది, అండ్ బాలచంద్ర గారి సినిమా దాంట్లో ఒక స్టైల్ ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్ని బట్టి, సురేష్ కృష్ణ బట్టి ఒకలా మారి. సార్ ఆయన చాలా గొప్ప యాక్టర్ అండి ఆయన. అంటే నేను ఒకటి చాలా గొప్పది ఒకటి విన్నాను, చాలా మందికి గుర్తుందో లేదో తెలియదు కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేంది. ఆర్జీవి సార్ చాలా గొప్ప వ్యక్తి కదా, రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన నేను ఇప్పుడు మనకి మొబైల్స్ లేవు, యూట్యూబ్స్ లేవు, డిజిటల్ స్మార్ట్ ఫోన్స్ లేవు, అవి లేవు. ఆ టైంలో చెప్తున్నాను నేను, అరౌండ్ 2003, 2002 ఆ టైంలో. ఇంకా మోర్ వెనకాల తెలియదు, బట్ ఐ హోప్ సో 2002. అది నాకు చాలా గుర్తు. ఎస్ఆర్ నగర్ అలాంటి ప్లేసెస్లో ఇంటర్నెట్స్లో మనకప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఏవి లేవు. చెప్తున్నాను కదా, యూట్యూబ్ కానీ స్మార్ట్ లైఫ్ ఏది కాదు అప్పుడు మనకి, డిజిటల్ ఏది లేదు. ఈవెన్ ఎవరితో ఏం మాట్లాడుకోవాలనుకున్నా డబ్బా ఫోన్స్ కొనుక్కునే స్తోమత కూడా లేని టైం అది. ఆ 2000 రూపాయల నోకియా ఫోన్స్, డబ్బా ఫోన్, బండ ఫోన్ రూపాయి కాయిన్తో మాట్లాడాలి. రూపాయి కాయిన్ అయ్యేలో బాక్స్ అది ఉండేది కదా, మనం శివాజీ సినిమా లాగా. ఈ లోపల ప్రేమంతో కురిపించాలి, అమ్మతో మాట్లాడాలన్నా, ఊర్లో ఉన్న నాన్నతో మాట్లాడాలన్నా, అంతే. ఇలాంటి టైంలో మనకి ఇంటర్నెట్, మరి ఫొటోస్ పంపమంటే అదే ఆర్కుట్ అప్పుడు బాగా పాపులర్. ఆ ఆర్కుట్ టైంలో నేను ఏదో చూస్తున్నాను, అలా పైకి స్క్రోల్ జరుగుతున్నప్పుడు ఆర్కుట్లో
రామ్ గోపాల్ వర్మ గారితో ఒకటి ఒక వీడియో, స్మాల్ వీడియో ఒకటి, ఐ మీన్ లైక్ ఆయన మాట్లాడిన ఇది వచ్చింది టెక్స్ట్ రూపంలోనో, బట్ కంటెంట్ చెప్తాను. అందులో నాకు ఎందుకు గౌరవం అంటే రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఆయన మాట అన్నాడు, ఆయన కూడా గుర్తుందో లేదు. నేను బైబిల్లో ఒక మంచి మాట చదివాను, అంటే నీ దగ్గర అంటే నువ్వు తగ్గించుకున్న నాడు హెచ్చింపబడతావని. నాకు చాలా మంచి మాట అది. అలాగా రజనీకాంత్ గారు అది మేబీ ఆయన ఏంటో ఆయనకు తెలుసు, ఆయన మైనస్లో ఆయనకు తెలుసు. అది సిగ్గుపడకుండా ఆయన బయటికి చెప్తాడు, సిగ్గుపడకుండా నడుస్తాడు, సిగ్గుపడకుండా బట్టలు వేసుకుంటాడు, సిగ్గుపడకుండా బయటకు వస్తాడు. ఆయన బ్రతకడం తెలుసు, ఆయనలో ఆయనకు బ్రతకడం తెలుసు. ఆయన సజీవంగా చాలా న్యాచురల్గా సహజంగా సజీవంగా బతకగలిగిన ఏకైక నటుడు భారతదేశంలో రజనీకాంత్ గారు ఒక్కరే. ఆయన అద్దం ముందు ఎలా ఉంటాడో మన ముందు అలాగే ఉంటాడు. ఆయన ఒక్క స్క్రీన్ ముందు, కెమెరా ముందు మాత్రమే ఆయన రజనీకాంత్ అనే విషయం ఆయనకు తెలుసు. యాక్టివ్నెస్ వచ్చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ అని ఆయనకు తెలుసు. ఆ టైంలో ఆ కెమెరా దగ్గరకు వచ్చినప్పుడు తెలుసు. అందుకే మనకంటే ఎక్కువ కెమెరా ఎక్కువ లవ్ చేసింది రజనీకాంత్ గారిని, చిరంజీవి గారిని, ఇలాంటి వాళ్ళని. దట్స్ వై వాళ్ళు సూపర్ స్టార్స్, మెగా స్టార్స్ అన్నమాట. అదంత ఈజీగా జరగదండి. అది నువ్వెంత డౌన్ టు ఎర్త్ ఉంటావు అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి మూలాల నుంచి రావాలి. అది సడన్గా రాదేది. కాబట్టి సెట్లో ఫైట్ మాస్టర్ ఉంటారు, నువ్వు ఫైట్స్ మినిమం నీకు టైమింగ్ తెలిస్తే చాలు. అలాగే నీకు బాడీలో గ్రేస్ ఉండి టైమింగ్ పట్టుకోగలిగితే చాలు. నువ్వు ఓవర్గా ఏమి డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు, గొప్ప కొరియోగ్రాఫర్స్ ఉన్నారు మహానుభావులు. ఫస్ట్ సెట్లో యాక్టింగ్ నేర్పడానికి ఎవరు ఉండరు. డైరెక్టర్ కూడా అందరూ యాక్టింగ్ ఏం చేయలేరు, చూపిస్తారు అంతే. అంటే చేయలేరు ఇన్ ద సెన్స్ వాళ్ళు సీన్ చెప్తారు. మీరు యాక్టర్స్ కదా, ఎలా చేయాలని అడిగితే కొంతమంది డైరెక్టర్ అదేంటి మిమ్మల్ని పెట్టుకుంది ఎందుకు, మీరు యాక్టర్నే కదా, ఎలా చేయాలని మమ్మల్ని అడుగుతారేంటి, సీన్ అది చేయండి, చెప్పానుగా ఎమోషన్ ఇది ఇలా క్యారీ చేయాలని. అప్పుడు మరి అదేంటి దాని అర్థం? ఎవరు ఫస్ట్ యాక్టింగ్ నేర్చుకుని రావట్లేదు, యాక్టింగ్ మీద అవగాహనతో రావట్లేదు. 6 ప్యాక్లు, బాడీ బిల్డింగ్లు అండ్ ఫైట్స్, జిమ్నాస్టిక్స్, జిమ్ చేసేసి గాల్లో ఎగిరిపోయే ఫ్లిప్స్ నేర్చుకుని వస్తున్నారు. ఇవన్నీ నేర్పడానికి మనకి ఫైట్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్, డబ్బులు ఇచ్చి ప్రొడ్యూసర్స్ పెడుతున్నారు, నేర్పడానికి వాళ్ళు ఉన్నారు మహానుభావులు. నువ్వు ఫస్ట్ యాక్టరే రా సెట్. నువ్వు నటుడైతే తర్వాత మిగిలిన ఏదైనా చేయొచ్చు. విజయ్ సేతుపతి గారు అలా ఏం కాదుగా, ఫ్లోర్ మూమెంట్లు ఏమయ్యారుగా విజయ్ సేతుపతి గారు. నవాజుద్దీన్ సిద్దిక్ ఫ్లోర్ మూమెంట్ ఏడుగా, నసీరుద్దీన్ షా అది కాదు కదా. కొన్ని స్టార్స్లోనే తీసుకున్నా కూడా మోహన్ లాల్ గారు అది కాదు కదా. అసలు ఈ మధ్య కాలంలో సాంగ్స్, డాన్స్ లేని సినిమాలు వస్తాయి. చిరంజీవి గారిది మీరు ఏవైతే చిరంజీవి గారిది ఫ్లాప్స్ చేశారో సినిమాలు, పబ్లిక్నే అంటున్నాను ఇప్పుడు. రుద్రవీణ, ఒక ఆపద్ బాంధవుడు, ఇలాంటి గొప్ప గొప్ప కావ్యాలు ఇవన్నీ. డాడీ 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 అవి ఆయన మహానటుడు ఆయన. అలాంటి సినిమాలు మలయాళంలో అయితే గనక నేషనల్ అవార్డులు వచ్చేస్తాయి వాటికి. రుద్రవీణకి, ఆపద్ బాంధవుడికి. మనం వాటిని ఫ్లాప్ చేస్తాం. మనం వీటిని హిట్లు చేస్తాం. ఇంద్ర, ఠాగూర్లు ఇవి హిట్లు చేస్తాం. ఆఫ్ కోర్స్ ఇవి నేను వాటిని విజిలేసిన సినిమాలే. బట్ నేను ఏమంటున్నానంటే, నువ్వు స్టార్గా చిరంజీవి గారిని ఎంత బాగా చూస్తున్నావు యాక్టర్ కంటే. ఇస్ ఎ గ్రేట్ డాన్సర్ చిరంజీవి గారు. ఇట్స్ బిగ్ మిస్టేక్. ఈజ్ నాట్ ఓన్లీ గ్రేట్ డాన్సర్, ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ అట్ ది సేమ్ టైమ్ ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్. ఇండియాలో గ్రేట్ డాన్సర్ ఎవరంటే హీరోలో చిరంజీవి గారు. ఇండియాలో గ్రేట్ యాక్టర్ ఎవరంటే వరుసలో చెప్తే చిరంజీవి గారి పేరు నెంబర్ 1 లిస్ట్లో ఉంటుంది. మహానటుడు. ఈవెన్ అది ఫ్లాప్ చేశాం కదా స్నేహం కోసంలో నిర్మాణంతో. ఆ డైలాగ్ అసలు కొడుతూ మీనా గారు కొట్టినప్పుడు కూడా ఆయన పోలే పెద్ద ఏదో అని అంటుంటే నాకు గుండె జారిపోతుంది చిరంజీవి గారు. మనం చిరంజీవి గారు ఏడిపించడం మొదలు పెడితే మనం చచ్చిపోతాం, చిరంజీవి గారు నవ్వించడం మొదలు పెడితే మనం బతికేస్తాం. వాళ్ళు గొప్ప గొప్ప నటులండి వీళ్ళు. మనం వాళ్ళ యొక్క స్థాయిని అర్థం చేసుకోలేని స్థాయిలో మనం దిగజారిపోయాం అంతే తప్ప మనకి మలయాళం లాంటి కథలు రావట్లేదు. మనం దాని అమ్మ మొగుళ్ళు లాంటి కథలు చేసి అవతల పడేశారు మన హీరోలు. మనం వాటిని ఆ వజ్రాలని మనం చెత్తకుప్పలో పడేసాం. మనం తెలుగు ఆడియన్స్ మనం నిలబెట్టుకోలేదు కొన్ని నేను అందరినీ అనట్లే. బట్ కాబట్టి మనం చిరంజీవి గారు అలాంటి కథలు చేయట్లేదు అని మనం అనకూడదు. రజనీకాంత్ గారు అలాంటి కథలు చేయట్లేదు, మనకు అర్హత లేదు. వాళ్ళు చేసినా మనం హిట్ చేయలేదు. ఎప్పుడో చేశారు సార్. మనం కొంత స్వయం కృషి ఆడించాం అంతే. బట్ ఆపద్ బాంధవుళ్ళు, రుద్రవేణులు, మీరు అన్నట్టు స్నేహం కోసం, డాడీ, ఆయన చాలా వరకు ట్రై చేశారు సార్. ఆయన మొన్న సైరా నరసింహారెడ్డి, అదంత గొప్ప కదా. ఆయన సొంత డబ్బు పెట్టి ట్రై చేశాడు. ఆయన రుద్రవేణ సొంత డబ్బు పెట్టి ట్రై చేశారు చిరంజీవి గారు. ఓన్ ప్రొడక్షన్స్ కదా ఇవన్నీ. మరి ఏంటి అంటే కథ మీద, నటన మీద ఆయనకి ఎంత అవగాహన ఉండుంటే వాటిని ఆ అభిరుచి లేకపోతే ఆయన తీయరు అవన్నీ. మనం నిలబెట్టుకోలేదు. మనం గొప్పగా చేసినవి కాపాడుకోము, ఏవో కమర్షియల్ సినిమాలు మాత్రం హిట్ చేస్తాము. కాబట్టి వాళ్ళకైనా మాకు వస్తున్నాం, ఆడియన్స్ ఇవి చూస్తున్నారు, వాళ్ళకి నచ్చిందే చేద్దాం మనం అనే ధోరణిలోకి వాళ్ళు వచ్చేస్తారు. అంతేగాని హీరోలు తప్పు, ప్రొడ్యూసర్స్ తప్పు కాదు ఇది. ఇప్పుడు జగదేగురులో దోస్తుంది ఆడింది కాబట్టి బోల్డ్ వచ్చే తర్వాత సోషల్ మీడియా నిన్నగా మన కలికి వరకు వచ్చేయండి. కారణం ఏంటి? మీరు ఆడించారు కాబట్టి. అంతే కదా. ప్రేమగా మాట్లాడుతూ నువ్వు ఇంకో మాట మాట్లాడతావు, నేను ప్రేమగా మాట్లాడి నువ్వు విసుకుంటే నీ దగ్గరికి రాను నేను. అంతే. హీరో కూడా అంతే, ఆడియన్ కూడా అంతే, సినిమా కూడా అంతే. నీ దగ్గరికి మళ్ళీ అలాంటి సినిమా రావు మేము.
నువ్వు గొప్ప సినిమాని శంకరాభరణం ఆదరించారు కాబట్టే దాని వాల్యూ అలా, దాని తర్వాత ఎన్నో సినిమాలు తీసేయడం, సప్తపది, శృతిలేలు, స్వాతిముత్యం, సోకాళ్ళు, సాగర సంగమం అంటూ. మనం రిఫ్లెక్షన్, ఎనీథింగ్ ఇస్ రిఫ్లెక్షన్ ఆన్ దిస్ ఎర్త్, అంతే.